హాయ్ ఫ్రెండ్స్, నోటికి రుచిగా లేనప్పుడు ఇలా చింతపండు పచ్చడి అయితే నూరుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా చాలా బాగా తినాలనిపిస్తుంది ఇలా నూరుకుంటే. దానికోసం అయితే ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. ఒక అర్ధగంట ముందే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. దాంట్లో కొద్దిగా ధనియాలు, ఒక 10 ఎండుమిరపకాయలు అయితే వేసి, కొద్దిగా జీలకర్ర కూడా వేసేసి దూరగా వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా అయితే ఫ్రై అవ్వాలి. జ్వరం వచ్చినప్పుడు అలాంటప్పుడు కూడా నోరు బాగాలేకుంటే ఇలా చింతపండు చట్నీ చేసుకోండి, చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా. ఇప్పుడైతే వేగిపోయాయి కదా, అవైతే రోట్లోకి అయితే తీసుకోండి. రోట్లో నూరుకుంటే బాగుంటుందండి. ఒకవేళ రోల్లో వద్దు అనుకుంటే మిక్సీలో అయినా వేసేసుకోండి. కాకపోతే రోల్లో నూరడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి కచ్చా పచ్చాగా దంచుకోండి ఫస్ట్. ఇలా పొడిలాగా దంచేసుకున్న తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలండి ఒక 6-7 అయితే తీసుకోండి. అవి కూడా వేసేసి దంచాలి. అలాగే మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అదైతే వేసేసుకోండి. ఇదంతా ఇప్పుడు మెత్తగా నూరుకోవాలండి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది బెల్లం వేయడం వల్ల. కొద్దిగా వేసుకోండి. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటుందండి ఇది. ఇప్పుడు ఉల్లిపాయలు పెద్ద పెద్దగా కట్ చేసుకొని కచ్చా పచ్చాగా అయితే దంచుకోవాలండి. ఉల్లిపాయలని మెత్తగా దంచాల్సిన అవసరం లేదు. అవి నోటికి తగులుతూ ఉంటే బాగుంటుందండి చట్నీలో. కచ్చా పచ్చాగా దంచేసుకోండి వాటిని అయితే. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, అది కొద్దిగా వేసి ఇలా మొత్తం ఒకసారి అనుకోండి. చూడండి, ఈ విధంగా రావాలి. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అయితే వేసుకొని పోపు అయితే పెట్టేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి, ఒక 2-3. అలాగే కొద్దిగా కరివేపాకు. మనం ముందుగానే నూరుకున్నాం కదా చట్నీ అయితే, అదైతే వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే పొయ్యి మీద వేగనివ్వండి దాన్ని అయితే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చింతపండు చట్నీ అయితే రెడీ. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.